మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర నాదం మోగనుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఓంకారేశ్వర ఆలయం నిర్మాణం కాబోతుంది. నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటు కాబోతుంది. ఈ ఆలయాన్ని ఎప్పుడు, ఎక్కడ నిర్మిస్తారు, దీని ప్రత్యేకత ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో ఇది కీలక మార్పనే చెప్పాలి. ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూసీ నదీ తీరాన్ని లండన్లోని థేమ్స్ నదీ తరహాలో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంట్లో భాగంగానే అక్కడ మత సామరస్యాన్ని చాటి చెప్పేలా ప్రార్థనా మందిరాలను నిర్మించాలని నిర్ణయించింది. నదీ తీరం వెంబడి మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయం, పురాన్పూల్ వద్ద మసీదు, గౌలిగూడలో గురుద్వారా, నాగోల్లో చర్చిలు నిర్మిస్తారు. మొదట లంగర్ హౌస్లోని గాంధీ సరోవర్ వద్ద పనులు ప్రారంభించాలని అనుకున్నా అక్కడ భూసేకరణ పైన వివాదాలు ఉన్నాయి. దీంతో ఈ వేదికను మంచిరేవులకు మార్చారు. ముందుగా భారీ శివాలయ నిర్మాణంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతున్నాయి. మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం నిర్మిస్తారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలోని 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 100 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయాలకు దగ్గరగా ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలిని కూడా ఖరారు చేశారు. సుమారు 700 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ఆలయాన్ని నిర్మిస్తారు. ఈ ఆలయంలో ఎత్తైన గాలి గోపురం, అందులో నుంచి లోపలికి వెళితే వేరువేరు మండపాలు ఉంటాయి. గర్భాలయ గోపురాన్ని 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 64 అడుగుల ఎత్తుతో నిర్మిస్తారు. అలాగే నది మధ్యలో నిర్మించే 100 అడుగుల శివుని విగ్రహం మరో ప్రత్యేకత. విగ్రహం చుట్టూ పడవ ప్రయాణం, ఎకో పార్కులు అభివృద్ధి చేస్తారు. ఈ దేవాలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రోడ్డు మార్గాలు నిర్మిస్తారు. ఆలయం వద్ద విశాలమైన వెహికల్ పార్కింగ్ ఏరియా, దిగువనున్న మూసీపై చిన్నపాటి ఆనకట్ట నిర్మించి నీటిని నిల్వ చేస్తారు. ఓంకారేశ్వర ఆలయం నిర్మాణంతో మూసీ నదికి కొత్త కళ రాబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.